నమస్తే, నేను రవీందర్ వెల్వన్ సంస్థాపకుడిని. ఈరోజు మనము 10 నిమిషాల్లోనే మన శరీరాన్ని ఎలా శక్తితో బలోపేతం చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది నాతో పాటు మీరు చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల కేవలం 10 నిమిషాల్లో మీరు శక్తితో, సామర్థ్యంతో, నిండుగా, పరిపూర్ణంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు. దీంట్లో నేను 40 సార్లు భస్త్రికా ప్రాణాయామాన్ని చేసి 3 పర్యాయాలు చేసి కొంచెం సేపు ఆగి తర్వాత 5 నిమిషాల పాటు ధ్యాన ప్రక్రియను చేస్తాను. ముందు గమనించండి ఎలా చేయాలో, తరువాత నాతో పాటు మీరు చేయండి. దీనిని ప్రతిరోజు శ్రద్ధగా అభ్యసించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండడానికి, మీ మానసిక ఒత్తిడి తగ్గడానికి కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రతి ఒక్కరికి ఇది చాలా ప్రయోజనకరంగా, లాభదాయకంగా ఉంటుంది. భస్త్రికా చేయడానికి మీరు స్థిర ఆసనంలో కూర్చోవాలి. ఇలా అర్ధ సిద్ధాసనంలో కూర్చోవచ్చు, లేదా సిద్ధాసనంలో కూర్చోవచ్చు, లేదా వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు. ఇలా చేతుల్ని పైకి చేసి ఊపిరి తీసుకొని చేతుల్ని కిందికి తీసుకొని చేపు పిడికిలి బిగించి గాలిని బయటకు వదలాలి. ఇలా 40 పర్యాయాలు చేసి కొంచెం సేపు ఆగాలి. మళ్ళీ 2వ రౌండ్, అలాగే 3వ రౌండ్, ఇలా 3 పర్యాయాలు చేసి 5 నిమిషాల పాటు మీరు ధ్యానం చేస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు గమనించండి ఎలా చేస్తానో, తర్వాత నాతో పాటు చేయండి. ఇలా చేసిన తర్వాత 40 సార్లు చేసిన తర్వాత ఇలా చేతుల్ని విప్పి తొడలపైన పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యాస పెట్టి కూర్చోవాలి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, వెన్నెముక నిటారుగా ఉండి భస్త్రికా ప్రాణాయామం యొక్క 40 పర్యాయాలు మొదటి రౌండ్ ప్రారంభిస్తున్నాను. పిడికిలి బిగించి పైకి తీసి 1, 2, 3, ఇలా 40 సార్లు భస్త్రిక చేశాను. తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. శ్వాస పైన ధ్యాస పెడుతూ కేవలం శ్వాసని గమనించాలి. ఇప్పుడు 2వ రౌండ్ చేద్దాము. 40 సార్లు చేయాలి. మండల
ఇలా రెండోసారి కూడా 40 పర్యాయాలు చేసిన తర్వాత ప్రశాంతంగా శ్వాస పైన ధ్యాస పెడుతూ కూర్చోవాలి. చివరి రౌండ్ భస్త్రికా ప్రాణాయామం 40 సార్లు నాతో పాటు చేయండి. నలభై సార్లు అయింది భస్త్రికా ప్రాణాయామం. ఇప్పుడు 5 నిమిషాలు శ్వాస పైన ధ్యాస పెడుతూ కళ్ళు మూసుకొని అరచేతులు తొడల పైన పెట్టుకొని కేవలం శ్వాసని గమనిస్తూ ప్రశాంతంగా మౌనంగా 5 నిమిషాలు కూర్చోండి. దీనివల్ల మీకు రోజుకు సరిపడా శక్తి లభిస్తుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరము బలోపేతంగా ఉంటుంది. మీరు ఏ పనులకైనా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయగలుగుతారు. 5 నిమిషాలు కూర్చోండి నాతో పాటు. ఐదు నిమిషాల వరకు కూర్చోడం వల్ల మీకు ఎన్నో లాభాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది మీరు ప్రశాంతంగా తయారవుతారు. మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా ఎంతో ఉత్సాహంతో గడపగలుగుతారు. ప్రతి పనిని నిర్విఘ్నంగా నిరాటంకంగా చేయగలుగుతారు. మరో 3 నిమిషాలు నాతో పాటు మౌనంగా కూర్చోండి. శరీరం ఎట్టి పరిస్థితుల్లో కదలరాదు, స్థిరంగా ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. కళ్ళు మూసుకొని అరచేతులు విప్పి ఉంచి తొడలపైన పెట్టుకొని స్థిరంగా రిలాక్స్డ్గా కూర్చోవాలి.
5 నిమిషాలు పూర్తయిన తర్వాత అరచేతులను రాపిడి చేస్తూ ఆ వేడిని కళ్ళపైన ముఖం పైన పెట్టుకుంటూ వీలైనప్పుడు మెల్లిగా కళ్ళు తెరవాలి. ఈ ప్రక్రియ చాలా సులభమైనది. 40 రౌండ్లు భస్త్రికా ప్రాణాయామం చేసి 5 నిమిషాలు ప్రశాంతంగా మౌనంగా కూర్చోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే ఏకైక ప్రాణాయామము భస్త్రికా ప్రాణాయామం. దాంతోపాటు మనము ధ్యానం కూడా చేశాం కాబట్టి దాని లాభాలు మరింత పెరిగాయి. ఈ వీడియోను మరిందరికి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోలు మీ ముందుకు తేవడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నమస్తే.